కుమారధార తీర్థ మహాత్మ్యం. వృద్ధ బ్రాహ్మణుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి బాలుని రూపాన్ని ధరించి వెంకటాచల పర్వతంపై తిరుగుతూ ఉండెను. ఆ సమయంలో 100 సంవత్సరాల వయసున్న ఒక ముసలి బ్రాహ్మణుడు దారితప్పిపోయిన తన కుమారుడిని, కౌండిన్య, ఎక్కడ ఉన్నావు అని పిలవసాగెను. అప్పుడు బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆ ముసలి బ్రాహ్మణునితో, ఇక్కడ ఎవరూ లేరు. మీరు ఎవరిని పిలుస్తున్నారు అని అడిగెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు, అయ్యో కుమారా! ఎక్కడికి వెళ్ళితివి? ఇప్పుడు నేను ఆశ్రమానికి ఎలా వెళ్ళేది? నిత్య కర్మలను ఎలా చేసేది? అని బాధపడసాగెను. అప్పుడు వెంకటేశ్వర స్వామి, ఓ బ్రాహ్మణా! నీ శరీరం శిథిలమైనది, వెంట్రుకలు తెల్లబడినవి, చర్మం ముడతలు పడెను, చూపు మందగించినది. అయినా నీకు బ్రతకాలని ఉందా అని అడిగెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఇంకా దేవరుణమును తీర్చుకోలేదు గనుక నాకు జీవించాలని ఉన్నది అనేను. ఆ మాటలకు వెంకటేశ్వర స్వామి సంతోషించి, ఆ వృద్ధుని చేతిని పట్టుకొని తీర్థం, కోనేరు వద్దకు తీసుకువెళ్ళి ఇందులో స్నానం చేయమన్నారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు స్నానం చేయగానే యువకునిగా మారిపోయెను. బాలుని రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి తన విష్ణు రూపాన్ని ఆ ముసలి బ్రాహ్మణునికి దర్శనమిచ్చి, నీవు ఇక ఇంటికి వెళ్ళి నిత్య కర్మలను చేయుము అని తెలిపెను. ముసలి బ్రాహ్మణుడు కుమారునిగా అంటే యువకునిగా మారినందువలన ఈ తీర్థానికి కుమారధార తీర్థం అని పేరు వచ్చెను. కుమారస్వామి, దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో తారకాసురుని సంహరించెను. అందువలన కుమారస్వామికి బ్రహ్మహత్య పాపం వచ్చెను. కుమారస్వామి ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు, తన తండ్రి శివుని వద్దకు వెళ్లి తనకు వచ్చిన బ్రహ్మహత్య పాపం పోయే మార్గం తెలుపమని ప్రార్థించెను. శివుడు కుమారస్వామితో, నారాయణుని నామం జపించడం వలన సమస్త పాపాలు నశిస్తాయి. కావున నీవు సువర్ణముఖారీ నది తీరంలోని వెంకటాచలం పర్వతంపైకి వెళ్ళుము. ఆ వెంకటాచలంపై అనేక తీర్థాలు ఉన్నాయి. నీవు ఆ తీర్థాలలో స్నానం చేసి, కుమారధార తీర్థంలో, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయము అని తెలిపెను. దేవతల సేనాధిపతియగు కుమారస్వామి శివుడు తెలిపినట్లు వెంకటాచలం వచ్చి వివిధ తీర్థాలలో స్నానం చేసి, కుమారధార తీర్థంలో రోజుకు 3 సార్లు స్నానం చేస్తూ, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ 12 సంవత్సరాలు తపస్సు చేసెను. ఆ తపస్సుకు నారాయణుడు దర్శనమిచ్చి, నీ తండ్రి మాటల యందు విశ్వాసముంచి నా కొరకు నీవు తపస్సు చేసితివి. నీవిప్పుడు నా నుండి వరం కోరుకోమని అనేను. కుమారస్వామి నారాయణునికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, ఓ వెంకటాచలపతి! ఓ నారాయణ! సకల లోకములయందు వ్యాపించి ఉండువాడా! భక్తుల బాధలను తొలగించువాడా! అని పరిపరి విధముల స్తుతించి, నేను తారకాసురుని సంహరించినందువలన బ్రహ్మహత్య పాపంతో బాధపడుతున్నాను. ఆ పాపాన్ని నిర్మూలించమని ప్రార్థించెను. నారాయణుడు, ఈ వెంకటాచల పర్వతాన్ని దర్శించిన వారి పాపాలు నశించిపోవును. నీవు నా కొరకు తపస్సు చేశావు గనుక నీవు సర్వ పాపాల నుండి ముక్తుడవు అయ్యావు. నీవు కల్పాంతం వరకు ఇక్కడే ఉండి నా సేవ చేయుము అని తెలిపి అంతర్ధానమయ్యెను. ఈ కుమారధార తీర్థం వెళ్ళడానికి పాపనాశనం నుండి 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అడవిలో ఉన్నందువల్ల జనవరి ఫిబ్రవరి నెలలో వచ్చే మాఘ మాసంలోని పౌర్ణమి రోజు మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంటుంది.